హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన రోజువారీ జీవితం డైలీ లైఫ్ లో ఒక టెక్నాలజీ అయితే ఎంట్రీ ఇచ్చింది. అది ఏంటనుకుంటున్నారో చెప్పండి. ఏంటో కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. మనకు హెల్త్ బాగలేకపోయినా, అంటే జ్వరం వచ్చినా, కాఫ్ వచ్చినా, చెస్ట్ పెయిన్ వచ్చినా, షోల్డర్ పెయిన్ వచ్చినా, ప్రతి చిన్న విషయానికి కూడా హెల్త్ గురించి ఏఐని అడుగుతా ఉన్నాం. మరి ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా మనం యూజ్ చేస్తున్నామంటే, పిల్లలు హోంవర్క్ చేయడానికి కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఫోన్ తీసుకొని ఏఐని అడుగుతా ఉన్నారు. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలని ఆ ఏఐ టూల్స్ ఉంటాయి కదా, ఫోటో తీసి దాంట్లో అప్లోడ్ చేస్తున్నారు. అవి సొల్యూషన్స్ ఇస్తున్నాయి. సో వాళ్ళ పిల్లల్ని థింకింగ్ పవర్ అనేది కూడా డ్యామేజ్ అవుతా ఉంది. క్యాప్షన్స్, ఐడియాస్, యూట్యూబ్ వీడియోస్ చేయడానికి కంటెంట్, ఇలా ప్రతి ఒక్క చిన్న విషయానికి పెద్ద విషయానికి మనం ఏఐని యూజ్ చేస్తున్నాము. నీకు ఒక్క ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. ఏఐ నీకు హెల్ప్ చేస్తుందా, లేక ఆ ఏఐ అనేది నీ మైండ్ను, నీ స్కిల్ను, నీ థింకింగ్ పవర్ను అంతా దాని ఆధీనంలోకి తీసుకుంటుందా? ఈ వీడియో కనుక మీరు చివరి వరకు చూసిన తర్వాత మీరు ఏఐ గురించి ఇన్ ఏ డిఫరెంట్ వే, చాలా డిఫరెంట్ గా అయితే ఆలోచిస్తారు. డార్క్ రియాలిటీ ట్రూత్ నెంబర్ 1. ఏఐ చాలా చాలా 100% తెలిసి ఉంటుంది. చాలా కాన్ఫిడెంట్గా అబద్ధాలు అయితే చెప్తుంది. సరే, మనం ఇప్పుడు కామన్గా యూజ్ చేసి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏవేవంటే చాట్‌జిపిటి అండ్ జెమినీ ఏఐ. ఇవి రెండు చాలా కాన్ఫిడెంట్గా అబద్ధాలు అయితే చెప్తాయి. మళ్ళా కింద నువ్వు ఏదైనా క్వశ్చన్ అడిగింటావు, ఇప్పుడు నాకు నెక్ పెయిన్ ఉంది అని అడిగింటావు, ఏదో సమాధానం చెప్తుంది, కానీ లాస్ట్లో ఇంత ఉంటుంది, నువ్వు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళు అని, లేకపోతే మెడికల్ షాప్కైనా వెళ్ళు అని అడుగుతుంది. అంటే అది ఇచ్చిన సమాధానము 100%, 200% కరెక్ట్ కాదు. దీనినే టెక్నికల్ స్లాంగ్లో ఏమంటారంటే హల్యూసినేషన్. డార్క్ ట్రూత్ నెంబర్ 1లో 3 పాయింట్స్. ఫస్ట్ది ఏంటి? తప్పుడు సమాచారం. ఇంకొకటి ఏంటి? అన్నెసెసరీ సర్వేలు. నెక్స్ట్ మూడోది ఏంటి? కల్పితాలు. డార్క్ రియాలిటీ ట్రూత్ నెంబర్ 2. డార్క్ రియాలిటీ ఓకే అండి. ఇప్పుడు ఏఐ చాట్బోట్స్ డార్క్ రియాలిటీ ట్రూత్ నెంబర్ 2 గురించి తెలుసుకుందాం. మనిషిలాగే సమాధానం ఇస్తుంది, ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది, నీట్గా సమాధానం ఇస్తుంది, ఒక మనిషితో మాట్లాడినట్టే సమాధానం ఇస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇట్స్ వెరీ అబ్సల్యూట్లీ రాంగ్. బట్ ఏఐ చాట్బోట్ అనేది ఒక ప్యాటర్న్స్ అయితే 100% తూచా తప్పకుండా అయితే ఫాలో అవుతుంది. మనము రోబో సినిమాలో చూసినట్టు విధంగానే ఒక సీన్ ఉంటుంది. ఏంటి? ఒక రోబోట్ని అయితే హీరో తయారు చేస్తారు, దానికి ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు, దాని తర్వాత ఫీలింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ రియాలిటీలో ఎలా అంటే ఈ ఏఐ చాట్బోట్స్కి నో ఫీలింగ్స్, నీతి నియమాలు ఉండవు, మనసు ఉండదు. జస్ట్ ఒక ప్యాటర్న్ మాత్రం 100% తూచా తప్పకుండా అయితే ఫాలో అయి మీకు సమాధానాలు అయితే ఇస్తుంది. ఏఐ డార్క్ ట్రూత్ నెంబర్ 3, మూడోది ఏంటనేది మనం ఇప్పుడు క్లియర్ కట్గా తెలుసుకుందాం. బయాస్ అండ్ మ్యానిపులేట్ చేసి చెప్తుంది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూట్రల్ అనుకుంటున్నావా? కానే కాదు, ఇది ఒక అపోహ మాత్రమే. ఏఐ అస్సలు న్యూట్రల్ కాదు, ఇది ఒక అపోహ, ఊహ మాత్రమే. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైన్ అయ్యేది మనుషుల డేటాతో, మనుషుల బ్రెయిన్తో, హ్యూమన్ థింకింగ్, బట్ హ్యూమన్స్ ఉన్న ఫీలింగ్స్ ఉండవు. అంటే మనుషుల్లో ఉన్న బయాస్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఉంటుంది. అంటే ఏఐ చాట్‌జిపిటి కానీ జెమినీ ఏఐ కానీ ఇచ్చే సమాధానాలు మనల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ బాగా చేస్తాయి. డార్క్ రియాలిటీ ట్రూత్ నెంబర్ 4లో ఏంటంటే ప్రైవసీ అనేది నువ్వు చాట్బోట్ యూజ్ చేస్తే నీకు ఉండదు. జెమినీ ఏఐ కానీ చాట్‌జిపిటి యూజ్ చేస్తూ ఉంటే నీకు ప్రైవసీ అనేది ఉండదు. నీ థింకింగ్, నీ ఆలోచన విధానం ఏమున్నాయి, తను దేని గురించి అడుగుతున్నాడు అనేది మొత్తం నీ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏఐలో టైప్ చేసేటి ఏంటంటే బిజినెస్ ఐడియాస్, పర్సనల్ ప్రాబ్లమ్స్, ఎవరికి చెప్పుకోలేని, ఎవరికి చెప్పనటువంటి సీక్రెట్స్ అవన్నీ చాట్‌జిపిటికి కానీ జెమినీ ఏఐ కానీ చెప్పేస్తూ ఉన్నారు. కానీ మీకు తెలియని నిజం ఏంటంటే ఆ డేటా మొత్తం ప్రైవేట్ కాదు, పబ్లిక్. ఏఐ కంపెనీస్ ఏం చేస్తాయంటే చాలామంది అడిగే డేటానన్నింటినీ అనలైజ్ చేసుకొని
ఒక ప్యాటర్న్ రూపంగా క్రియేట్ చేసి ఇస్తాయి. మంచిగా 100% మాట్లాడాలి, 100% చెప్పాలి అంటే ఇంటర్నెట్లో నీకు అసలు ప్రైవసీ అని. డార్క్ రియాలిటీ ట్రూత్ నెంబర్ 5, లూజింగ్ జాబ్స్. ఉద్యోగాలు పోగొట్టుకునే అవకాశం అయితే ఉంది. ఎక్కువగా ఏ దాంట్లో ఏ కేటగిరీలో పనిచేసే వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతారంటే కంటెంట్ రైటర్సు, ఎడిటర్సు, కస్టమర్ సపోర్టు, బేసిక్ డిజైనర్సు. కంపెనీలన్నీ ఎలా ఆలోచిస్తున్నాయంటే వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకునే దానికన్నా ఒకటి ఉంటే వీళ్ళు ఇచ్చేంత వీళ్ళు చేసేంత పని మనకి ఇస్తుంది కదా అని ఈ క్యాడర్లో పనిచేసే వాళ్ళందరినీ తీసివేస్తారు. ఈ సెక్టార్లో పనిచేసే వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తీసివేసే ఛాన్స్ అయితే ఏం లేదు. ఫ్యూచర్లో వెరీ హైలీ స్కిల్డ్ ఎంప్లాయీస్ మాత్రమే నిలబడతారు. నార్మల్ టాలెంట్, నార్మల్ స్కిల్ ఉన్న వాళ్ళకి అస్సలు ఉద్యోగాలు దొరకవు. ఎక్కువైపోయిందంటే యూజేజ్ అనేది ఎక్కువ అయిపోతే. డార్క్ రియాలిటీ ట్రూత్ నెంబర్ 6 ఏంటంటే ఫేక్ కంటెంట్ క్రియేషన్. ఫేక్ కంటెంట్ క్రియేషన్ కూడా ఈ ఏఐ టూల్ అనేది హెల్ప్ చేస్తుంది. అది స్కామ్ మెసేజెస్, డీప్ ఫేక్ ఏఐ వీడియో క్రియేట్ చేయడానికి, కంటెంట్ ఫేక్ న్యూస్, ప్రాపగాండా కూడా ఈ ఏఐ టూల్స్ అనేది వాడుతున్నాడు. ఒక మనిషి, ఒక ల్యాప్టాప్, ఒక ఏఐ టూల్ లక్షల మంది జీవితాలపై ప్రభావం అయితే చూపిస్తుంది. డార్క్ రియాలిటీ ట్రూత్ నెంబర్ 7 అది ఏంటంటే సింపుల్గా మనం ఆలోచించే విధానం అనేది మొత్తం డైరెక్ట్గా 100% తగ్గిపోతాం. డైరెక్ట్గా ఆలోచించడం మానేశాం, రీసెర్చ్ చేయడం కూడా మానేశాం. డైరెక్ట్గా ఏఐని క్వశ్చన్ అడుగుతా ఉన్నాం, వాట్ ఈస్ దిస్. సో ఇప్పుడు మన బ్రెయిన్ కూడా బాగా లేజీ అయిపోయింది, బద్ధకస్తులా అయిపోయింది. రియాలిటీ ట్రూత్ నెంబర్ 8 ఏఐ అనేది ఒక బ్లాక్ బాక్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో సృష్టించిన వాళ్ళకే అసలు ఇలాంటి సమాధానం ఇచ్చింది, ఎందుకు ఇలా స్పందించింది అనే విషయం కూడా క్రియేట్ చేసిన ఓనర్స్కి కూడా అర్థం. ఏఐ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఈజీ లెర్నింగ్, అదొక్కటే దీనివల్ల బెనిఫిట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఒక యూజ్ ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ, అంతకు మించి ఏమీ లేదు. ఏఐ వాడడం తప్పని నేను చెప్పడం లేదు, గుడ్డిగా పోవద్దు, గుడ్డిగా నమ్మి దాన్ని నమ్మొద్దు అని నేను చెప్తున్నాను. వాడండి, అవసరమైనప్పుడు వాడండి. గుడ్డిగా దాన్ని నమ్మి ఏదన్నా సమస్య వచ్చి బ్రెయిన్కు పని పెట్టకుండా దాన్ని అడగడం అనేది ఇట్స్ ఎ వెరీ రాంగ్ థింగ్. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఏఐని ఉపయోగించండి కానీ ఏఐనే నమ్ముకొని బ్రతకండి. ఏ సమస్య వచ్చినా ఏఐని అడగడం, పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పడం, దానికి దిస్ ఈజ్ నాట్ గుడ్. ఏఐని వాడండి కానీ అవసరానికి, ప్రతిదానికి వాడడం తప్పు.